చాలా. మెహుల్ చోక్సీ మనందరికీ తెలుసు, బ్యాంకులని మింగి మనోడు పోయిండు. రైమింగ్లో ఓడొచ్చింది కానీ వద్దులే. వైర్లు వచ్చిన కథనం 2 రోజుల కింద ఏందనంటే, ఇంటర్పోల్లా ఓవర్ సైట్ బాడీ అనంటే మెహుల్ చోక్సీని ఇండియన్ ఏజెన్సీస్ కిడ్నాప్ చేసినాయట. ఎవడనలే, మనోడే చెప్పిండు. దాని తాలూకా చాట్లు కూడా పెట్టినా నేను ఇగో కంప్లీట్గా. వైర్లు వచ్చిన కథనం. వైర్లు వచ్చిన తర్వాత మనం మొత్తం చదివి మనం మొత్తం చేయాలి కాబట్టి ఆ వైర్లో చూసిన దాని తర్వాత మొత్తం నాకు అనిపించింది ఏంటంటే, మనోడు అంటిగ్యా పోయిండు. అంటిగ్యాలో పోయి ఏం చేసిండంటే, నన్ను కిడ్నాప్ చేసిరు అనే నరేటివ్ ఎవడు చేసిండు? మనోడే చేసిండు. ఇగో ఈ బుర్రలకేని వచ్చింది చక్కదనం. ఈ బుర్ర ఉంది కదా, ఆ బుర్రలకేని వచ్చి కిడ్నాప్ ఎవరు చేసిరు అని అంటే పిర్రలని చేసిండు అని చెప్పి, ద బుర్రా టు పిర్రా వర్షన్. దాని తర్వాత మనోడు ఏం చేసిండు? డొమిన్కా పోయిండు అని చెప్పి చెప్పిండు. పోగానే ఆడేం చెప్పిండు? నన్ను ఇంటర్పోల్కేం తీసేసిండ్రు అంటే నేను ఇన్నోసెంటు అని అన్నట్టు చెప్పినట్టు. ఇంటర్పోల్కేం తీసేయగానే ఇన్నోసెంటా చెప్పు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, నువ్వు లంగవు లుచ్చవు దొంగవు 420 కానివి పోలీస్ స్టేషన్లలో నీ ఫోటో పెడతారు. ఓకే, నువ్వు జర పాతగా అయిపోతావు. కొత్త వాళ్ళు వచ్చిరు, మళ్ళీ కొత్త వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ని పెట్టాలి కదా. ఫోటో తీయగానే నువ్వు ఇక నేను కడిగిన ముత్తేమంటావా ఒక మాట. దాని తర్వాత మనోడు ఏం చేసిండు? లండన్ పోయిండు. లండన్ పోయి నన్ను కిడ్నాప్ చేసిరు, అలా తీసేసిర్రు. తీసేసినాక మళ్ళీ నన్ను ఎక్స్ట్రాడిట్ చేయొద్దు నువ్వు భారత్కి అని చెప్పిండు. ఇదంతా పక్కకు పెడితే మనోడు యాంటిగ్యాలో ఏం చేసిండు తెలుసా? తప్పేం చేసిండు తెలుసా? కిడ్నాప్ స్టోరీ చేసిండు. అది తప్పు. ఏంటంటే, అగ్గిపెట్టల ఇంత పెద్ద శరీరాన్ని అందులో ప్యాక్ చేయడానికి ట్రై చేసిండు. అవుతుందా? ఆ అగ్గిపెట్టలు పోయి ఇట్లా నూక్కుంటుండు మనోడే. కనబడా అంత పెద్ద శరీరం? ఇవన్నీ కేసులు పోతే నరేటివ్ కిట్ ఎందుకు అని అంటే, భారత్ హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేసింది, ఫెయిర్ ట్రయల్ చేయనీయలే, వేరే దేశాలలో ఉన్నప్పుడు నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు అనగా మన సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్ వాళ్ళు ఆవులగాడు పేరు ఇచ్చిన కానీ ఇంక తెలివి లేదు అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు చిట్టా మొదలవుతుంది. ఇది చేసిన ఫ్యాక్ట్ ఫిక్షన్కి లీగల్ స్ట్రాటజీ ఏముంటుంది? మెహుల్ చోక్సీ అని చెప్పి మాట్లాడితే, ఇది ఒక కిడ్నాప్ క్లెయిమ్ గురించి మాట్లాడదాం మనం. ఇది ఏదైతే కిడ్నాప్ నరేటివ్ ఏదైతే ఉంది కదా, అసలు ఏంది, నిజమైంది అంటే అంటిగ్యా అయింది, మళ్ళీ డొమినికా అయింది, బెల్జియం అయింది, లండన్ అయింది, గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఫస్ట్ ఎవరెవరు ఏ క్యారెక్టర్లో ఉన్నారో చోక్సీ గడ చెప్పాలా. సో చోక్సీ మళ్ళీ దాని తర్వాత ఈయన మీద ఒక పోడ్కాస్ట్ చేస్తాడు. వెనకడికి విజయ్ మల్య మీద చేసి, నేను కడిగిన ముత్యాన్ని తీసుకున్న ముత్యాలే, నేను కోహినూర్ని ఇస్తానంటే కూడా ఆర్బీఐ తీసుకుంటలేదు, సిబిఐ తీసుకుంటలేదు, నేను కేవలం ముత్యాలే తీసుకున్నా, నేను కోహినూర్లు ఇస్తా అంటున్నా కదా, మాకొద్దు, మా ముత్యాలే కావాలా అని చెప్పి మా వాళ్ళు కూర్చుంటారు. వెనకటికి విజయ్ మల్య గారి పంచాయతీ ఇదే ఉండే. వాడు పోడ్కాస్ట్ చేయగానే హీరో అయిపోయింది దేశం అంతటా. ఇప్పుడు మనోడు కూడా అట్లాంటి నరేటివ్ చేస్తుంటే జర జాగ్రత్తగా నువ్వు ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే, చట్టం మీకు పరిచయం అవుతుంది ఫ్రెండ్స్. యూ మైట్ బి వెరీ గుడ్ ఎట్ సమ్ థింగ్స్, బట్ లా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కేవలం మన రాష్ట్రాల మట్టుకే తెలుసుకున్నాడు కరెక్ట్ కాదు. దేశ విదేశాలలో ఏం జరుగు ఇదే రేపు నరేటివ్ పెడతారు బయట. వైరు నిజంగా అబ్సల్యూట్గా నా ఫేవరెట్ పేపర్. వాళ్ళు జర గిరీష్ యాంటీ నరేటివ్స్ రాస్తారు. యాంటీ నరేటివ్స్ ఎందుకు అనాలా? వాళ్ళ ప్రాపగండా నడుపుతారు, ప్రమోషన్ నడుపుతారు. అందులో సత్యం ఎంత అనేది ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలను. వాళ్ళు అంత రాసి కానీ అని అంటారు. ఆ కానీ అని అన్నారు అనుకో, ఆడకేను మొసలవుతుంది అసలైన సిసలైన కసాట. ఇప్పుడు చెప్దాం అసలు ఈ క్యారెక్టర్లు ఎవరెవరికి మొత్తం ఈ కిడ్నాప్ పంచాయతీలు అని అంటే, ఫస్ట్ మెహుల్ చోక్సీ. ఈడెవడు అంటే ఒక ఫ్యూజిటివ్ అక్యూజ్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్లా పాపాత్ముడు ఫ్రాడ్ కేసులా. దాని తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎవరు దీన్ని మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఉన్నది, కంప్లీట్గా మనీ ట్రయల్ని కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దాని తర్వాత ఇంటర్పోల్ ఉన్నారు. ఇంటర్పోల్ ఎవరు ఉంటారు గిరీష్ అని అంటే, కమిషన్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ ఇంటర్పోల్స్ ఫైల్స్, దాన్ని సిసిఎఫ్ అని అంటారు. వీళ్ళు కంప్లీట్గా ఓవర్ సైట్ డేటా బాడీ అని అనమాట, డేటా ఓవర్ సైట్ బాడీ అని అంటారు. దాని తర్వాత ఎడ్వర్డ్ ఫిట్స్ గర్ల్డ్ అని ఒకడు ఉన్నాడు, కేసీ అని అంటారు. అని వీడెవడు అని అంటే, మెహుల్ చోక్సీ యొక్క యూకే బ్యారిస్టర్ అంటే తెలుసుగా, సంథింగ్ లైక్ లాయర్. సైమన్ బెకాట్ అని ఒకడు ఉన్నాడు. వీడెవడు అని అంటే, వీడు చోక్సీస్ బెల్జియం లాయర్. ఎంతమంది లాయర్లు ఉన్నారు చూడు, ఎంత పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎన్ని పైసలు కొట్టిండు చూడు. ఒక లాయర్ ఫీజు కట్టడానికి చచ్చిపోతాం మనం, ఒక కేసు అంటేనే చచ్చిపోతాం. అసుంటిది వీడికి యూకే బ్యారిస్టర్, మళ్ళీ బెల్జియంలో ఒక లాయర్. దాని తర్వాత ఇంకొకడు మైకెల్ పొలాక్ అని ఉన్నాడు. మైకెల్ పొలాక్ ఈడెవడు అని అంటే, ఎవడైతే లాయర్ వాట్సాప్ మెసేజ్లు పెట్టిండు చూడు, ఇప్పటిదాకా వెనకకి చూపించిన ఈడ ఆడనమాట. దాని తర్వాత కెనిక్ రిజాక్ అని ఒకడు ఉన్నాడు. ఈడెవడు అని అంటే, కంప్లీట్గా ఈ కిడ్నాప్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తయారు చేసిండు చూడు, స్క్రిప్ట్ రైటర్ అనమాట ఇడు మొత్తం దీనికంతా. దాని తర్వాత జస్టిన్ గ్యావిన్ మ్యాన్స్ఫీల్డ్ అని ఒక ఆయన ఉంటాడు. ఈయన ఒక లండన్లో జడ్జ్, సివిల్ ప్రొసీడింగ్స్ ఇంటున్న లండన్లో జడ్జ్. ఇక ఇప్పుడు వద్దాం కోర్ ఫ్యాక్ట్స్కి వద్దాం. క్యారెక్టర్లు కూడా చెప్పేసినాం మీకు ఈ స్క్రిప్ట్లో. దాని తర్వాత మెహుల్ చోక్సీ ఏం చేస్తాడంటే, ఒక లార్జ్ బ్యాంకింగ్ ఫ్రాడ్లా నిందితుడు అయిన తర్వాత ఇండియా ఆయనని ఫార్మల్ ఎక్స్ట్రాడిషన్ కోసం కేసు ఫైల్ చేస్తాడు. మనోడు కెరీబియన్కి పారిపోతాడు 2021లో. అక్కడి నుంచి బెల్జియం పోతాడు. బెల్జియంలో డీటైన్ అవుతాడు. డీటైన్ అయిన తర్వాత ఎక్స్ట్రాడిషన్ ప్రొసీడింగ్స్ అవుతున్న తరుణంలో
ఒక నరేటివ్ స్టార్ట్ అవుతుంది. ఏం నరేటివ్ స్టార్ట్ అవుతుంది అంటే మీకు పెడతా ఫ్రెండ్స్, ఇది మజా వస్తుంది. మనోడు ఏం చేస్తాడు తెలుసా, యాంటిగ్యా నుంచి డొమినికా పోతాడు. ఈ ఎపిసోడ్ ఏంది అని అంటే మనోడు ఏం ఆరోపణలు చేస్తాడంటే May 2021 నన్ను యాంటిగ్యాకి కిడ్నాప్ చేసిరు. అచ్చా ఎట్లా తీసుకోయారు? బోట్లో తీసుకోయారు. ఏడికి తీసుకోయారు? డొమినికాకి తీసుకోయారు. ఎవరు తీసుకోవారు అంటే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ నన్ను తీసుకోవాలి. మళ్ళీ సబూతులు ఉన్నాయా? ఏడికేం చెప్పినావు? నేను చెప్తున్నా కదా. అట్లా కాదురా చోక్సీ, చెప్పు అని అంటే పడవల పోతున్న నీళ్లను అడిగినా అది ఉంటుంది చూడు, పాట ఒకటి ఉంటుంది కదా, చల్లగాలి నడుగు నా గుండె చప్పుడి నడుగు అని ఒకటి ఉంటుంది కదా పాట. ఇవన్నీ చెప్తలేవా, నా హార్ట్ బీట్ చెప్తలేదా నీకు అని అన్నట్టు చెప్తాడు. సబూత్లు ఒక్కటి చెప్పాడు. సబూత్లు చెప్పక దాని తర్వాత మనం ఇంకా డీటెయిల్గా పోతే అసలు ఇంటర్పోల్ సిసిఎఫ్ ఏం మాట్లాడుతుంది, కమిషన్ ఫర్ ది కంట్రోల్ ఫర్ ది ఇంటర్పోల్ ఫైల్స్ ఏం చెప్తుందనంటే సిసిఎఫ్ అనేది ఫస్ట్ కోర్టు కాదు, ఇది అన్ని కంట్రీలలో కూడా వర్తించదు. అంటే అన్ని కంట్రీ డస్ నాట్ ట్రై అంటే సిసిఎఫ్ డస్ నాట్ ట్రై కంట్రీస్ పెద్ద పెద్ద వేరే దేశాలలో పోయి ఆడాదంతా చేయదు. అసలు కిడ్నాపింగ్ చేసి లేదా వాళ్ళకు ఇట్లాంటి పవర్లు అసలే ఉండయి. ఇంటర్పోల్ డేటా కేవలం వాళ్ళు బయట పెడతారు. అంటే న్యూట్రల్ సంస్థ కదా ఇది, కేవలం ఇంటర్పోల్ డేటాబేస్లను హ్యాండిల్ చేస్తుంది. సిసిఎఫ్ అనేది డెసిషన్లు తీసుకోదు లేదా క్రిమినల్ ఆదేశాలు కూడా పెద్దగా ఏమి ఇయ్యదు. అయితే ఇప్పుడు రెడ్ నోటీస్ కన్ఫ్యూజన్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఇండియా ఏం చేసిందని అంటే ఒక ఇంటర్పోల్ రెడ్ నోటీస్ 2018లో ఇచ్చింది. సిసిఎఫ్ ఏం చేసిందనంటే చోక్సీ గాని పేరు తీసేసింది. ఇప్పటిదాకా నేను చెప్పినా కదా ఇంత బంద్ అయిపోతే తీసేస్తారని. అంటే రెడ్ నోటీస్ల నుంచి నువ్వు తీసేసినంత మాత్రాన నువ్వు నిజాయితీపరుడు అన్నది మనం ప్రూవ్ అయిందా? కాలే. లేదా నీ ఇది కిడ్నాప్ చేసిరు ఇంటెలిజెన్స్ వాళ్ళు అని చెప్పి ప్రూవ్ అయిందా? కాలే. లేదా నీ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ టు ఇండియా ఏమైనా ఆగిపోయిందా? ఆగలే. అది కోర్టుల మీద డిపెండ్ అవుతుంది కదా. ఇంటర్పోల్ అనేది కేవలం నీ పేరు పెడుతుంది బయట, ఈడు లంగా లుచ్చా అని. ఇప్పుడు బెల్జియం కోర్టుల అసలైన సిసలైన రియల్ డిసైడర్స్ ఉంటారు. ఎట్లా అంటే బెల్జియం కోర్టులు ఎగ్జామిన్ చేస్తున్నాయి అసలు ఎవిడెన్స్ ఆఫ్ ఫ్రాడ్ ఏమున్నది, ట్రీటీ ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి, ఆర్గ్యుమెంట్లు ఏమున్నాయి, సిసిఎఫ్ రూల్ ఆఫ్ లా ఏంది, మెటీరియల్ ఏంది, లీగల్ పొజిషన్ ఏంది, అసలు సిసిఎఫ్ మెటీరియల్ది కండిషన్ ఏంది, రూల్స్ ఏంది, రెస్పాన్సిబిలిటీ ఏంది. ఈ ఎక్స్ట్రాడిషన్ కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడు ఈ లండన్ సివిల్ కేసులో ఒక సపరేట్ ట్రాక్ని పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా అంటే చోక్సీ ఫైల్లో ఒక సివిలియన్ క్లెయిమ్ పెట్టిండు. ఎట్లా అంటే లండన్ కోర్టులో చోక్సీ ఏం చేసాడు, సివిలియన్ క్లెయిమ్ పెట్టిండు. ఏమనని, అగో నన్ను కిడ్నాప్ చేసిరు, నన్ను టార్చర్ చేసిరు అని చెప్పిండు. ఎవరెవరు అని అంటే ఒక 5 మంది వచ్చిండ్రు, అలా పేర్లు రాసిండు, అలా అక్యూజ్లు చెప్పిండు. ఇండియన్ గవర్నమెంట్ చేస్తుండ్రు అని చెప్తారు. ఇండియన్ గవర్నమెంట్ కంటెస్ట్ చేయాల్సి వస్తే చేస్తారు. అయితే ఇది ఎక్స్ట్రాడిషన్ కేసు కాదు. ఏం పెట్టిండు, నన్ను కిడ్నాప్ చేసిరని. ఎందుకు? హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అయినాయి, ఇట్లా అయినాయి, అందుకే నాకు ఇండియా పోతే జస్టిస్ దొరకదు అని చెప్తాడు. ఈడెవడవుతాడు తెలుసా? ఈడ కెనిత్ రిజాక్ గాడు ఎంటర్ అవుతాడు. మొత్తం కంప్లీట్ కాక మనోడు కెనిత్ రిజాక్ ఎవడు అంటే కంప్లీట్కి స్క్రిప్ట్ రాసిన ఆథరైడు. మనోడు ఏం చేస్తాడు, ఒక రిపోర్ట్ క్లెయిమ్ చేస్తాడు. ఏంటంటే చోక్సీ వాస్ నాట్ అబెక్టెడ్ ఫ్లీయింగ్ టు క్యూబా. దాన్ని పక్కకు పెట్టి వాట్సాప్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో మైకేల్ పొలాక్కి పంపుతాడు. ఈ మైకేల్ పొలాక్ ఎవరు? ఈ వాట్సాప్ మెసేజ్ రిసీవ్ చేసుకున్న లాయర్. ఈ చోక్సీ ఏమని రాస్తాడనంటే నువ్వు ఒక విట్నెస్గా నువ్వు చోక్సీకి విట్నెస్గా అని చెప్తాడు. ఎవడు చెప్తాడు? కెనిత్ రిజాక్ గాడు మైకేల్ పొలాక్ గానికి చెప్తాడు. ఒక టైం డెడ్ లైన్ పెడతారు. ఈ కాంట్రారీ పొజిషన్స్కి తీసుకుంటారు. అంటే ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ని మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారా లేదా, మళ్ళా ఇట్లాంటివి కోర్టులు యాక్సెప్ట్ చేస్తాయా, మళ్ళా కంప్లీట్గా ఇట్లాంటి ఏదైతే నువ్వు కథ చేసినావు కదా ఇది ఆధారాలు ధ్వంసం చేసినట్టా కాదా, అంటే నువ్వు కోర్టును తప్పు దారి పట్టిస్తున్నావా లేదా, సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్సా కాదా. ఇక ఫైనల్ వర్డిక్ట్ సింపుల్ ఏందనంటే ఇప్పటిదాకా ఏ కోర్టు కూడా చోక్సీ గారిని కిడ్నాప్ చేసిందని చెప్పలేదు. ఇంటర్పోల్ సిసిఎఫ్ అనేది క్రిమినల్ జడ్జి కాదు. బెల్జియం కోర్టులు దీని మీద కంప్లీట్గా కన్విన్స్ కాలే. ఏం చెప్తున్నావు రా భయ్, అర్థమవుతుందా నీకేమన్నా అని అంటున్నారు. అయితే గిరీష్ మళ్ళీ చోక్సీ గారికి ఏమన్నా ఇలా అడ్వాంటేజ్ ఉంటుందా అని అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఒక పొలిటికల్ మోటివేషన్. నా హ్యూమన్ రైట్స్ రిస్క్లో పెట్టిండ్రు, నాకు అన్ఫెయిర్ ట్రయల్, నేను భారత్ అందుకే పోనంటున్నా, భారత్ ప్రతిసారి ప్రాసెస్ని అబ్యూజ్ చేస్తుంది, డిలే చేస్తుంది, నేను ఎట్లా గెలవాలా అని చెప్తారు. అయితే దీనివల్ల చోక్సీ గారికి ఏం లాభం అవుతుంది అని అంటే ఆర్గ్యుమెంట్స్ డేట్లు పెరుగుతాయి, బెయిల్ ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి, టైం ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది, ఆయనకి రిలీఫ్ దొరుకుతుంది అని అంటే ఆడేడైతే ఉండాలనుకుంటుండో ఆడైతే ఉంటాడు ఇండియాకి రాకుండా. బట్ కేసు నుంచి కంప్లీట్గా రిలీఫ్ దొరుకుతుంది అని అంటే ఇది ప్రతి ఒక్కరు చేస్తాడు. అందుకే నేను సిబిఐ ఇంకా ఇంటర్పోల్ నవ్వుతున్నట్టు పెట్టిన. ఇది సర్వసాధారణం. ఎక్స్ట్రాడిషన్ ఆగిపోతుందా దీంతో అంటే ఆగదు. మనీ ట్రయల్ మొత్తం దీన్ని కేసు కొట్టేస్తారా అని అంటే అస్సలు కాదు, పాస్ అయింది. ఏమైంది? పాస్ అయింది. గిట్లు ఉంటారు చూడు. ఫస్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఫ్రాడ్ చేసి దేశాలకు పోయి ఆడ కూర్చొని ఆడికైనా ఒక స్క్రిప్ట్ రాసి
ఆ స్క్రిప్ట్లు ఒక లాయర్కి వాట్సాప్ మెసేజ్లు పెట్టి వాడిని ఫేక్ విట్నెస్ తయారు చేసి ఆ విట్నెస్లు కోర్టులలో మాట్లాడనీకే మళ్ళీ వీళ్ళు నరేంద్ర మోడీ వీళ్ళని పంపించిండు అని చెప్తారు. వీళ్ళ గురించి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ కంప్లీట్గా కోర్టులలో కొట్లాడుతుంది సర్కార్. ఇప్పుడు దీన్ని ఏమో రాస్తారట, మోదీకి మేల్ చోక్సీకి ఏదో డిస్కషన్ జరిగింది, ఆ డిస్కషన్లో ఇద్దరికి జెల్లింగ్ కాలే అని చెప్పి రాస్తారు. వైర్ మంచిదే, కరెంట్ పాస్ చేస్తుంది. ఎక్కువ వోల్టేజ్ అయిందనుకో ఫ్యూజ్ పెట్టాలి మనం. ఆ ఫ్యూజే ఫ్యాక్ట్ చెక్ చిత్రగుప్తు లాంటి ఛానల్. ఫ్యూజ్ ఎగిరిపోతుంది, వైర్ని ఇంటి కరెంట్ని కాపాడుతుంది, లేదా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని కాపాడుతుంది. ఆ ఫ్యూజ్ ఉండాలి. వైర్ మంచిదే, ఏదైనా మంచిదే వైర్. నేను కరెంట్ వైర్ గురించి మాట్లాడు. భారత్ మాతాకి జై.